అవని సుజాత మాట్లాడుకుంటూ ఉంటే ఇంటి పక్కన వాళ్ళు సుజాత ఇంటికి వచ్చి సుజాత బావున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటారు. బావున్నాను, ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి సుజాత వాళ్ళను అడుగుతూ ఉంటుంది. రేపు వరలక్ష్మి వ్రతం కదా, మేము వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము, మిమ్మల్ని పిలిచి వెళ్దామని వచ్చాను అని చెప్పి ఇంటి పక్కన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక సుజాతకు అవనికి బొట్టు పెట్టి రేపు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం, మీరు తప్పకుండా రావాలి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. అవును, మీరు వరలక్ష్మి వ్రతం చేసుకోవట్లేదా సుజాత అని ఇంటి పక్కన వాళ్ళు అడుగుతూ ఉంటే ఎందుకు చేసుకుంటాము అని సుజాత చెప్తూ ఉంటుంది. అవని భర్త అవని దగ్గర లేడు కదా, మరి అవని వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటుంది అని ఇంటి పక్క వాళ్ళు అవనిని సుజాతను అడుగుతూ ఉంటారు. ఏంటో అవని గురించి మాకు తెలుసు కాబట్టి అతి చనువుతో ఇలా మాట్లాడుతున్నాము. అవని ఒక నెల ఆ ఇంట్లో అయితే రెండో నెల ఈ ఇంట్లో అన్నట్టు ఉంది. పేరుకు మాత్రమే పెద్దింటి కోడలు. ఎప్పుడు కూడా అవని జీవితం అయోమయంలోనే ఉంటుంది. బస్తీలో ఉంటున్న మేమే రోజు సంతోషంగా ఉంటాము, కానీ అవని మాత్రం ఎలాంటి సంతోషం లేదు. అవని, మేము ఇలా మాట్లాడామని బాధపడకు. మేము అతి చనువుతో నీ శ్రేయోభిలాషులం కాబట్టి అలా మాట్లాడుతున్నాము. వెళ్ళొస్తాం సుజాత అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అవని బాధపడుతూ ఉంటే, అవని నువ్వు బాధపడకు, రేపు వరలక్ష్మి వ్రతం నువ్వు చేసుకుంటున్నావు, నీకు ఆ అమ్మవారు జాబ్ వచ్చేలా చేసింది, ఖచ్చితంగా నువ్వు వరలక్ష్మి వ్రతం చేసుకుందు అవని అని సుజాత చెప్తూ ఉంటే, వరలక్ష్మి వ్రతం చేసుకుంటే ముత్తైదులను పిలవాలక్క, ముత్తైదులు నీ భర్త ఎక్కడ అంటే నేను ఏం చెప్పనక్క, నాకు శ్రీకర్ బావతో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని ఉంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. శ్రీకర్ రానప్పుడు నువ్వు శ్రీకర్తో కలిసి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటావు అవని, నీ మాంగళ్యం కోసం నువ్వు వరలక్ష్మి వ్రతం చేసుకో అని సుజాత చెప్తూ ఉంటే అవని మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక తన మాంగళ్యాన్ని బయటికి తీసి చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అది చూసిన సుజాత అమ్మవారి దగ్గరకు వచ్చి, నా చెల్లెలు అవని నీ కోసం ఎప్పుడూ కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంది, తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నీకు ఎప్పుడు కూడా కాపుదలగా ఉంటుంది, ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నీ ప్రసాదాన్ని తయారు చేసింది, అలాంటి నా చెల్లెలను ఎందుకు బాధ పెడుతున్నావు నువ్వు? రేపు నా చెల్లెలు తను కోరుకున్న విధంగా శ్రీకర్తో వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి, లేకపోతే నిన్ను ఇంట్లో కూడా ఉండనివ్వను, నేను ఇలా అంటున్నానని నువ్వు కోపం తెచ్చుకోకమ్మా అని చెప్పి సుజాత అమ్మవారిని నిలదీస్తూ ఉంటుంది. మరోవైపు వేదవతి ప్రసాదరావు ఒంటరిగా కూర్చొని ఉంటారు. వేద, రోజు రోజుకి నువ్వేంటి అలా అయిపోతున్నావు, అసలు నీకేమైంది అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. అన్నీ తెలిసి అలా మాట్లాడతారేంటండి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే శౌర్య, గ్రాని మన ఇంటికి లాయర్ వస్తున్నాడు అని పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏంటి లాయర్ గారు ఇలా వచ్చారు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. నేనేమి మిమ్మల్ని రమ్మని కబురు పంపించలేదు కదా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. మీరు నన్ను రమ్మని కబురు పంపించకపోయినా నేను రావాల్సిన పరిస్థితి వచ్చింది ప్రసాదరావు గారు, మీకు సంబంధించిన అన్ని విషయాలు నేను చూసుకుంటాను కాబట్టి నా నోటీస్కు వచ్చిన కొన్ని విషయాలు మీకు చెప్దామని వచ్చాను అని లాయర్ చెప్తూ ఉంటాడు. ఏంటా విషయాలు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. గతంలో పల్లెటూరులో ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి పొలాలు కావాలని అడిగితే పల్లెటూరు ప్రజలు అందుకు నిరాకరించారు. 70% ప్రజలు మాత్రమే పొలాలను ఇవ్వటానికి ఒప్పుకున్నారు. మిగతా 25% ప్రజలు పొలాలు ఇవ్వనని చెప్పడంతో ఆ కేసుని కోర్టులో వేశాం, గుర్తుందా? అయితే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వనన్న 25% ప్రజలకు కూడా ఎక్కువ డబ్బు ఆశ చూపించి పొలాలను తీసుకుంటున్నారు ప్రసాదరావు గారు. అలా చేస్తే గనక మీకు నష్టం వస్తుంది, అందులో మీ పొలాలు కూడా ఉన్నాయి అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. అదెలా కుదురుతుంది, అప్పుడు ప్రజలు ఇవ్వనని చెప్పారు కదా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. డబ్బు ఆశ చూపిస్తే జరిగింది ఏముంది ప్రసాదరావు గారు అని లాయర్ చెప్తూ ఉంటాడు. పల్లెటూరి విషయం పక్కన పెడితే మరో కొత్త సమస్య మీ మెడకు చుట్టుకునేలా ఉంది అని లాయర్ చెప్తూ ఉంటే ఏంటది అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. ఏంటంటే శ్రీకర్ గురించి ఆఫీస్లో 100 కోట్ల నష్టం వచ్చిందని చెప్పి వాళ్ళ బాస్ వాటిని ఎలాగైనా రికవరీ చేయాలని మీ పైన కేసు వేసేలా ఉన్నాడు, వాటిని రికవరీ చేసే ప్రాసెస్లో ఉన్నాడు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. ఆ మాట వినగానే కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు. ఇవి ప్రసాదరావు గారు నా నోటీస్కి వచ్చిన కొన్ని విషయాలు, నా ప్రయత్నం నేను చేస్తాను, ఎందుకైనా మంచిది మీరు జాగ్రత్తగా ఉండండి, నాకైతే అవతలి వాళ్లే కేసు గెలిచేలా అనిపిస్తుంది అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. ఇక నేను బయలుదేరుతాను ప్రసాదరావు గారు అని చెప్పి లాయర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మనకంటూ ఉంది పల్లెటూరులో పొలాలు, అవి పోతే మన పరిస్థితి ఏంటి అని నిహారిక అంటూ ఉంటుంది. అవి పోయిన తర్వాత శ్రీకర్ కోసం 100 కోట్లు కట్టాల్సి వస్తే మనకి సిటీలో ఉన్న ఇళ్ళన్నీ కూడా అమ్మేయాల్సి ఉంటుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుంది, శ్రీకర్ ఉద్యోగం పోయింది, పొలాలు పోతాయంటున్నారు, ఆస్తులు పోతాయంటున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది అని వసంత అంటూ ఉంటుంది. లాయర్ చెప్పిన విధంగా 15వ తారీఖు కోర్టు వాయిదాలో మన ఆస్తులు ఉంటాయా పోతాయా అన్నది తేలిపోతుంది,
ఆ తర్వాత మనం ఏం చేయలేము అని ప్రసాదరావు వేదవతికి చెప్తూ ఉంటాడు. వేద, ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. ఈ ఇంటి పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నానండి అని వేదవతి చెప్తూ ఉంటుంది. అన్నిటికీ మూలం అమ్మవారు, అన్నిటికీ కారణం అమ్మవారు. ఈ ఇంట్లో మంచి జరుగుతుందన్నా చెడు జరుగుతుందన్నా దానికి కారణం అమ్మవారు. మీరు చేయటానికి ఏం లేదు. వెంటనే ఆలోచించకుండా అవని గారి దగ్గరకు వెళ్ళి అవని గారి దగ్గర నుంచి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చుకోండి అని అర్చన చెప్తూ ఉంటుంది. నువ్వు ఆపుతావా తల్లి, అన్నిటికీ మూలం అమ్మవారంటావు అని చెప్పి నిహారిక అంటుంది. అసలు అన్నిటికీ కారణం ఆ అవని అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. మధ్యలో అవని గారు ఏం చేశారు, ఎందుకు అవని గారిని మీరు అనవసరంగా అలా అంటున్నారు అని అర్చన అడుగుతూ ఉంటుంది. ఈ ఇంట్లో అందరికీ కూడా అలవాటేనమ్మా ఎదుటి వారి మీద తప్పు తేల్చడం అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. వేద, ఏం ఆలోచిస్తున్నావు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటే అవని దగ్గరకు వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నానండి అని వేదవతి చెప్తూ ఉంటుంది. మీరు అమ్మవారి విగ్రహం కోసం ఆ అవని దగ్గరకు వెళ్తే అక్కా చెల్లెలిద్దరూ మిమ్మల్ని అవమానిస్తారత్తయ్య, వద్దు మీరు అక్కడికి వెళ్ళకండి అని నిహారిక చెప్తూ ఉంటే, ఏంటమ్మా నువ్వు నా భార్య మనసు మార్చుకొని అమ్మవారి విగ్రహాన్ని తీసుకొస్తా అంటే నువ్వు అడ్డుకుంటున్నావు అని ప్రసాదరావు నిహారికను అంటూ ఉంటాడు. నానా, నిహారిక ఏదైనా చెప్పిందంటే ఆలోచించి ఆతి తూచి మాట్లాడుతుంది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఎవరు ఎన్ని చెప్పినా వినొద్దు వేద, నువ్వు వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొద్దు గాని అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అవని ఆఫీస్లో స్టాఫ్ మీటింగ్ జరుగుతూ ఉంటే అవని కూడా పాల్గొంటుంది. అప్పుడు వాళ్ళ బాస్, మనం కొత్తగా ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నాము, దాన్ని సేల్స్ పెరగాలంటే ఎవరి దగ్గరైనా ఎలాంటి ఐడియాస్ అయినా ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటే స్టాఫ్ అంతా కూడా వాళ్ళకు నచ్చిన ఐడియాస్ ఇస్తూ ఉంటారు. అవని, నువ్వేంటి ఏం మాట్లాడట్లేదు అని చెప్పి బాస్ అడుగుతూ ఉంటే, సార్ డివోషనల్గా ఆలోచిస్తే బాగుంటుంది, మన ప్రోడక్ట్ని మనం సేల్ చేయాలంటే సెలబ్రిటీల్ని తీసుకురావాల్సిన అవసరం లేదు, మనం డివోషనల్గా ఆలోచించి మనం ముందడుగు వేస్తే బాగుంటుంది, మన ప్రోడక్ట్ బాగా సేల్ అవ్వాలంటే వీటిని కొంతమందికి సేల్ చేద్దాము, వీక్లీ లాటరీ ట్రిప్ ఉంటుందని చెప్దాము, లాటరీ ట్రిప్లో గెలిచిన వారికి శ్రీశైలం, తిరుపతి పుణ్యక్షేత్రాలు దర్శించుకునే అవకాశం మనం కంపెనీ భరిస్తుందని చెప్దాము. అలా చేస్తే గనక తప్పకుండా మన ప్రోడక్ట్కి మంచి పేరు వస్తుంది సార్, దానికి సంబంధించిందంతా కూడా ఈ పేపర్లో రాశాను చూడండి అని చెప్పి అవని బాస్కి ఇస్తుంది. బాస్ అవని రాసిన ప్రాజెక్ట్ అంతా కూడా చూస్తూ ఉంటాడు. అవని ఒపీనియన్ ఎలా ఉంది అని స్టాఫ్ని అడుగుతూ ఉంటే అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. అవని, నీ ఐడియా ప్రకారం అందరం కూడా ముందుకు వెళ్దాము అని చెప్పి బాస్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ సార్ అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఇక అవని ఆఫీస్లో ఒంటరిగా కూర్చొని కోడలంటే కుటుంబ గౌరవాన్ని నిలబెట్టేది, కుటుంబాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టేది కాదు అని శ్రీకర్ చెప్పిన మాటలను అవని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అందరి దగ్గర నెగ్గుకొస్తున్నాను, ఒక్క నీ దగ్గర తప్ప బావా అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వేదవతి వాళ్ళు భోజనం చేస్తూ ఉంటారు. వసంత వడ్డిస్తూ ఉంటుంది. నిహారిక కిచెన్లో ఉండి రసం పెడుతూ ఉంటుంది. ఇక అప్పుడు, అమ్మా రేపు వరలక్ష్మి వ్రతం కదా, ఆ విషయం గురించి ఏం ఆలోచించావు అని వసంత అడుగుతూ ఉంటుంది. వరలక్ష్మి వ్రతం క్యాన్సిల్ చేసుకోవడం మంచిది వసంత, వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకుంటే ముత్తైదులను పిలవాల్సి ఉంటుంది, ముత్తైదులు వస్తే అమ్మవారి విగ్రహం గురించి అడుగుతారు, అప్పుడు పల్లెటూరులో జరిగిందంతా కూడా చెప్పాల్సి ఉంటుంది, అవనితో అమ్మవారు వెళ్ళిపోయిందని చెప్పి అందరూ కూడా మనల్ని తప్పు పడతారు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. అవును, నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే నిహారిక వస్తుంది. నిహా, గ్రాని ఏమంటుందంటే అని శౌర్య చెప్తూ ఉంటే అంతా విన్నాను, అమ్మవారి విగ్రహాన్ని తిరిగి ఈ ఇంటికి తీసుకురాకపోవడమే మంచిది, ఇప్పుడు అవని కాళ్ళ దగ్గరకు వెళ్ళి మనం అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చుకోవడం వల్ల ఏం ఉపయోగం, వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం అంతే కదా, వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం చేసుకుందాం అని నిహారిక చెప్తూ ఉంటుంది. అమ్మవారి పూజలను వాయిదా వేయటం కరెక్ట్ కాదమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అవును, మీరు పల్లెటూరులో ప్రతి సంవత్సరం జాతర ఎలా చేసుకుంటారో వరలక్ష్మి వ్రతం కూడా అలానే చేసుకోవాలి, దాన్ని వాయిదా వేయటం కరెక్ట్ కాదండి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. నువ్వు ప్రతి విషయంలో తగులమ్మా అంటూ వస్తావు, నీకేం తెలిసే అని చెప్పి శౌర్య అర్చనను అడుగుతూ ఉంటుంది. తాళపత్ర గ్రంథాలను చదివిగలిగింది అర్చన, అర్చన చాలా గొప్పది అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. నువ్వు ఆపుతావా బావా అని కృష్ణబాబు అంటాడు. అత్తయ్య గారు, నేను చెప్పిన విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఈ సంవత్సరం క్యాన్సిల్ చేసుకోవటం మంచిది, మనం వచ్చే సంవత్సరం అమ్మవారి విగ్రహంతో వరలక్ష్మి వ్రతం చేసుకుందాము అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. మీరు అన్నం తింటూ ఉండండి, నేను రసం తీసుకొస్తాను అని నిహారిక కిచెన్లోకి వెళ్తుంది. కబోర్డ్లో ఉన్నది ఏదో అందుకోబోతూ ఉంటే నిహారిక చీరకు నిప్పంటుకుంటుంది. కృష్ణ కృష్ణ అని చెప్పి గట్టిగా నిహారిక అరుస్తూ ఉంటే భోజనం చేస్తున్న వాళ్ళంతా కూడా లేచి కిచెన్లోకి పరిగెడతారు. నిహారిక చీరకు అంటుకున్న నిప్పును ఆర్పేస్తారు. ఏమైంది అసలు, ఏంటి ఈ ఇంట్లో ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది అని చెప్పి కృష్ణబాబు శ్రీకర్ అడుగుతూ ఉంటారు.
అన్నిటికీ మూలం అమ్మవారి విగ్రహం. ఈ ఇంట్లో ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక చెడు జరుగుతూనే ఉంది. పెద్దమ్మగారు ఇప్పటికైనా ఆలోచించండి అని అర్చన చెప్తూ ఉంటుంది. అవునత్తయ్య, అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చుకోవడమే కరెక్ట్ అనిపిస్తుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది. ఇందాకలా వద్దన్నావు అని అర్చన అడుగుతూ ఉంటుంది. అమ్మవారి విగ్రహాన్ని వద్దనటం వల్లేనేమో ఇప్పుడు నా చీరకు నిప్పంటుకుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది. సమస్య నీ వరకు వస్తే నీకు అప్పుడు అర్థమైందనమాట అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. వేద, ఇక ఆలోచించకు, వెంటనే అవని దగ్గరకు వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చుకుందాము, వరలక్ష్మి వ్రతం ఘనంగా చేసుకుందాము అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.